తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన బెయిల్తో విడుదల అవడంతో ఇటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆయన విడుదల ఏదైతే బెయిల్ మంజూరు నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులంతా సంబరం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లందరూ అన్నిటి వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది ఫ్యాన్స్ ఆలయాల వద్ద చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. తమ అభిమానాన్ని మరోసారి చూపించుకున్నారు. ఈ అరెస్టు బెయిల్ ఈ తతంగం అంతటిపై వారే విధంగా స్పందిస్తారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈరోజు రాష్ట్రం అంతా హంగామా నడిచింది. మీ అభిమాన ఎవరైతే హీరో ఉన్నారో అరెస్టు బెయిల్ ఇదంతా దీనిపై ఫ్యాన్స్ గా మీరేమంటారు? ఇప్పుడు ముఖ్యంగా మాది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క ఫ్యాన్స్ బన్యాని ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందాం అరెస్ట్ అయ్యారని. అది అరెస్ట్ కాదండి, తప్పుడు ప్రచారం. అది జస్ట్ విచారం కోసం తీసుకొని వెళ్ళారు. అయితే ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందారు. అయితే 70 క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్ దగ్గర బన్నీ అనే ఎవ్రీ ఇయర్ ఏ మూవీ వచ్చినా బన్నీ అనేది చూడడానికి వెళ్తారు. అది అక్కడికి వచ్చినప్పుడు సడన్గా ఈసారి ఏంటంటే 3 సంవత్సరాలు అంటే రావాల్సిన సినిమా 3 సంవత్సరాలు లేట్ అవడం వల్ల జనాభా ఎక్కువ క్రౌడ్లో అది అన్నయ్యకి కూడా తెలియలేదు, బై మిస్టేక్ అయ్యింది. ఆ తర్వాత అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి నిరంజన్ రెడ్డి గారు విత్ ఇన్ 10 minutesలో బెయిల్ ఇవ్వడం చాలా ఆనందపడ్డాం. ఫ్యాన్స్ అందరం సంతోషంగా ఇప్పుడు ఉండడం జరిగింది. అన్నయ్య ఎప్పుడు ఇది కాళికాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి, మా బన్యాని ఫ్యాన్స్ ఆశీస్సులు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంది. విడుదల అవడం బెయిల్ రావడం ఆనందంగా ఉంది, కానీ కోర్టుకి వెళ్ళడం జైలుకి వెళ్ళడం ఇవంతా ఒక ఫ్యాన్ గా మీకు ఎలా అనిపిస్తుంది? నాయకులైనా సెలబ్రిటీస్ అయినా ఎవరైనా జైలుకి వెళ్తే ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఎన్నో జరిగాయి. జైలుకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోతారు, చరిత్ర సృష్టిస్తారు పక్కాగా. అది కేవలం మీరు చూసారు ఎన్నో. చంద్రబాబు అయినా, సీఎం గారైనా, డిప్యూటీ సీఎం గారైనా జైలుకి వెళ్ళి జరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు నించున్నారు. 2000 హీరోలు ఎవరు ఎంతవరకు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళారు. బనియాని వెళ్ళారు, తప్పుడు ప్రచారమో ఏదో అయ్యింది. అయితే ఆ ఫ్యామిలీకి అంటే అందరికీ తెలుసు ఈ విషయం. ఫ్యామిలీకి విత్ ఇన్ 25 lakhs పారితోషికం ఇచ్చారు, ఆనందంగా ఇచ్చారు, హ్యాపీగా. పిల్లలకి అదే తెలియక ఏదో జరిగింది మిస్టేక్. మొత్తం పుష్ప టీం అంతా ఇవ్వడం అంటే మేము ఉన్నాం, భరోసాగా ఉన్నామని అది చెప్పినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. చిరంజీవి గారైనా అందరైనా ముందుకు వచ్చారు, అది చాలా ఆనందపడ్డాం. ఇప్పుడు తెలియకలగా అయ్యింది మిస్టేక్, కానీ బయటికి రావడం వల్ల మేము అందరం హ్యాపీగా దేవుడికి మొక్కడం జరిగింది. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అన్నయ్య. మా శ్రీకాకుళం టీము వెంకీగణ టీము అందరం ఆందోళన చెందాము. ఈసారి మాత్రం వెంటనే విత్ ఇన్ సెకండ్లో 10 minutesలో ఆయన రెడ్డి గారు బెయిల్ రావడం చాలా ఆనందపడ్డాం. ఇంకా మాటల్లో చెప్పలేము. ఇది చాలు, చరిత్ర సృష్టిస్తాడు. జైలుకి వెళ్ళి మీరు చెప్పండి, అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అందరినీ ఆర్మీ అని పిలుచుకుంటారు. ఆ ఆర్మీలో సభ్యుడిగా మీరు ఒకరు ఉన్నారు, ఆయన అరెస్ట్ అవుతున్నారు, కోర్టుకు వెళ్తున్నారు అన్నప్పుడు ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించింది? మాకు ఫ్యాన్స్ గా సొంత ఇంటికి ఎలా చూసుకుంటారో మాకు అంత తమ్ముళ్ళుగా బాగా చూసుకుంటారు. మాకు అతను ఎక్కడో సినిమా చూస్తున్నాడు లోన థియేటర్లోన, ఇది బయట సంఘర్షణ జరిగింది. అది అల్లు అర్జున్ తప్పులేదు. యాక్చువల్లీ అది పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి బందోబస్తుగా. కానీ మేము చెందుతున్నామంటే మా హీరోకి ఇలాగ కోర్టు వరకు లాగారు అనేసి మాకు ఒక ఆందోళనగా చెందుతున్నాం. భవిష్యత్తులో దీని వెనక ఎవరైనా ఉన్నారని భావిస్తున్నారు? ఎంత పెద్ద తతంగం, ఒక అల్లు అర్జున్ టచ్ చేయాలంటేనే చాలా ఇది అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్తుంది కదా. ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారే తప్ప మేమైతే ఎటువంటి దాడి లేదు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు విడుదల అయిన తర్వాత ఎంత పూజలు చేస్తున్నారు ఏదైతే బెయిల్ రావడంతో, అప్పుడు ఎలా అనిపించింది? మీ పూజలు కానీ మీ ఆశీస్సులు కానీ అన్ని వర్కౌట్ అయ్యాయి అనిపిస్తుంది? మాకు అన్ని బన్యాన మీద నమ్మకంగా అతనితో నడుచుకుంటున్నాం కాబట్టి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ గా మాకు అతను అంటే అభిమానం. అదే మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఉదయం ఆయన ఏదైతే ఈ కోర్టుల చుట్టూ తిరిగేటప్పుడు మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చాయి, ఆ సమయంలో ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించింది? నేనైతే మొట్టమొదట చాలా ఆందోళన పడ్డాను. దేవుడి దయ వల్ల అన్నీ బయటికి రావడం జరిగింది. మెయిన్గా నిరంజన్ రెడ్డి సార్ ఉంటే మాత్రం అతని వల్లే మొత్తం అంతా అయింది. చిరంజీవి గారు వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే అన్నీ కొద్దిగా దిగులు చెందాం. ఏదైనా కానీ అన్నీ రావడం చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఏదైనా అందరూ దిగులు చెందాం, మా టీం మొత్తం దిగులు చెందాం. ఇంతవరకు ఏదో ఇప్పుడు మనసు కుదురు పడింది. ఏదైతే సోషల్ మీడియాలో ఒక రకమైన వార్తలు నడుస్తున్నాయి అరెస్ట్ అయిన తర్వాత నుంచి, దీని వెనక ఎవరెవరో ఉన్నారు, చిరంజీవి చేయించారు, పవన్ కళ్యాణ్ చేయించారు, ఏపీ గవర్నమెంట్ చేయించింది, తెలంగాణ గవర్నమెంట్ చేయించింది. ఒక ఫ్యాన్ గా మీకు అనిపిస్తుంది ఎవరు ఉన్నారా ఏంటి దీని పరిస్థితి?
అటువంటిది ఏటి లేదన్న, అంత కల్పితం. అవంతా కాదు, అంత కుటుంబ సభ్యులందరూ ఏకమై అన్ని బాగా సపోర్ట్ చేశారు. అది మనసుకు తృప్తి అనిపిస్తుంది అన్న, అంతే. ఈరోజు పోలీసులు పట్టుకెళ్తున్నప్పుడు విష్ చేశారు, అవి చూస్తున్నప్పుడు ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించింది మనసుకు ఆ టైంలో? చాలా బాధపడ్డాను అన్న. తెల్లవారి నుంచి ఫోన్లో ఏటవుతుంది అప్డేట్ టీవీ ముందు కూర్చొనే ఉన్నాను. చాలా అయితే మనసు అయితే చాలా బాధ అనిపించింది అన్న నాకు ఈరోజు. మీ ఇక్కడ అందరిలో అల్లు అర్జున్ ఎంతమంది కలిసి ఉన్నారు ఒకసారి చేయొద్దండి. అందులో కలిసిన మీతో కలిసినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ ఫ్యాన్ గా ఎంత దూరం నుంచి వచ్చారు కదా, ఎలా రెస్పాన్స్ ఉంటుంది? ఒక బాండింగ్ ఎటువంటిదంటే అసలు ఇంట్లో ఫ్యామిలీ ఒక వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటారో అట్లాగా మీరు జాగ్రత్త, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు ఎలా వచ్చారు ఎలా వెళ్తున్నారు కూడా పట్టించుకునే వ్యక్తి ఒక బన్నీ అన్నయ్య. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఈవెంట్లో చూశారు కదా, ఫ్యాన్ అన్నాడు వెంటనే వెళ్ళినట్టే ఆయన రియాక్ట్ అయ్యి ఆ బౌన్సర్లని పక్కకు తొలగించి మరి రా నువ్వు నా ఫ్యాన్ అనేసి అంత అభిమానం తీసుకుంటాడు. అందరికీ తెలిసిందే బన్నీ అన్నయ్య గురించి. లవ్ యూ సో మచ్ బన్నీ అన్నయ్య. మా యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. జై బన్నీయజం. కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే నేను ఇంతవరకు వెళ్ళలేదన్న, అంటే అవకాశం దేవుడి దేవలు రాలేదు. ఈ నెక్స్ట్ ఇయర్ లోపు వస్తుందని ఆశిస్తున్నాను. మొత్తానికి ఎంత రప్చర్ అయ్యింది. మామూలుగా ఏదైనా సినిమా అంటే కలెక్షన్లు రికార్డులు ఇటు గురించి మాట్లాడుకుంటాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత పుష్ప సినిమా కలెక్షన్స్ పై ఏవైనా ప్రభావం చూపుతుందా? ఆల్రెడీ విత్ ఇన్ 6 days లో 1000 క్రాసెస్ వచ్చేసింది. ఇంకా ప్రభావం ఏంటి? ఆల్రెడీ 2 రోజుల్లోనే 1 రోజులోనే 294 కోట్లు వచ్చాయి. అది మామూలు విషయం కాదు. రికార్డులు తన రికార్డు తనే సృష్టించుకున్నాడు. మళ్ళీ రికార్డు కొట్టాలన్నా మళ్ళీ రావాలన్నా బన్నీ అన్నయ్య. ఇక్కడ ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. ఫ్యూచర్ లో ఇలాంక 100 మంది హీరోలు ఉన్నారు, 100 సినిమాలు రిలీజ్ అవుతాయి. పొలిటికల్ లీడర్స్ కి ఎంత ఉన్నారు, దానికి డబుల్ ఫాలోయింగ్ అయితే అందరు సినిమా హీరోలకు ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెళ్ళే అవకాశం? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు అంటే తన యొక్క తనకు తాను ఎదుగుతూ తానే చూపించుకుంటాడు. ఎంత చూపించాలో అంత చూపిస్తాడు. చాటి వారికి కూడా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. తన టాలెంట్ తను చూపించుకుంటూ తన టాలెంట్ ఉన్న ఎప్పుడు తొక్కలేరండి. అందుకు ఉంటుంది ప్రీమియర్ షోలో ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాధికారులు, పోలీసులు కానీ ఫ్యాన్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్యాన్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా అంటే మన నెగిటివిటీగా చేస్తున్నారు కదా. అంటే అదర్వైజ్ రాజకీయమో ఏదో అంటే మీకు తెలిసి ఉంటాయి 2 విభజనలు అవుతున్నాయి. అంటే మెగా అల్లు అనేసి ఏవో నడుస్తున్నాయి. ఉందా అదే మెగా అల్లు అంటే వీళ్ళేంటంటే సోషల్ మీడియా ఒక ఈ ఎవరు రాజకీయ నేతలు ఇవన్నీ చేయిస్తున్నారు. అవి కూడా మాకు తెలుసు. మేమేంటి అవి అందులో మేము దూరంగానే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా కదా, ఆన్సర్ చెప్పాలి. ఈ మధ్యన ఆయన పుష్ప సినిమా ఏ సినిమాస్ కూడా ఏ ఈవెంట్ కూడా మెగా వాళ్ళు ఎవరు లేరు. అటువంటి ఏమీ లేదన్న. అంత బయట పుకార్లు కలుపుతాం అంతేగాని అవంతా ఇట్లా మా బండి అన్న చాలా మంచోడు. అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా మంచోళ్ళు. ఈ రోజు కుటుంబ సభ్యులు అందరూ ఏకమయ్యి అన్నికి సపోర్ట్ చేయడం మనసు చాలా ఆనందంగా అనిపించింది అని. ఇప్పుడు ప్రతి ఒక్క ఈవెంట్ లోన మన అల్లు అర్జున్ డాడీ గారు నాన్నగారు వెళ్ళడం జరుగుతుంది. ఏది మట్కాకనే మన నిన్నే సాయిధరం తేజీది అయ్యింది, ఈవెంట్కి వెళ్ళారు కదా. ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. అంతా ఒకటే. తన టాలెంట్ తను చూపించుకోవడానికి ఇండివిజువల్ గా చూడు. ఇండివిజువల్ అనేసి మెగాస్టార్ ఒకసారి చెప్పారు, ఎంతకాలం పట్టుకొని ఉంటాం, తన టాలెంట్ తను చూపించుకోవాలి, బిడ్డని విడిచిపెడితే బాగుంటుంది అంటే చెప్పారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మెగాస్టార్ని అతను కించపడలేదు. కట్ట కాలినంత వరకు కూడా మెగాస్టార్ ఫ్యాన్ అనేసి ఎన్నో ఈవెంట్లు మొన్న చెప్పారు. ఆ మాత్రం బుద్ధి ఉండదా వీళ్ళకి? సోషల్ మీడియా ప్రచారం వేరేగా వగేరే చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అన్నిట్లోన అల్లు అరవింద్ గారు కూడా జోక్యం చేసుకుంటూ వెళ్తూ ముందుకు జరుపుతున్నారు. దీని ఈవెంట్స్కి ఈ మధ్యన సక్సెస్ మీట్ కానీ వాటికని బిజీ ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లో తిరగట్లేదు. పాట్నా, బీహార్, అదే మొత్తం బెంగళూరు. ఇప్పుడు బెంగళూరు ఈవెంట్ కూడా ఉంది, సక్సెస్ మీట్ ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు మన ఉత్తరాంధ్రలో ప్లాన్ చేయండి అని ట్వీట్ వేసాం. ఉత్తరాంధ్రలో చేయండి సార్, మనస్ఫూర్తిగా ఉంటుంది, హ్యాపీగా అందరం కలిసి వస్తాం. మెగా ఎట్లేదు అన్నీ ఒకటే. ఒక టాలెంట్ వండి తొక్కాలని ఎవ్వరూ ఏం చేయలేదు. టాలెంట్ ఉన్నాడు ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటాడు. అందరికీ తెలిసిందే. మెగాస్టార్ని అంటే ఆయన్ని మించే యాక్టింగ్లో అతనే అల్లుడుగా ప్రూవ్ చేసుకున్నాడండి. అది మాకు నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపటి నుంచి రప్ప ఎలా ఉండబోతుంది? కలెక్షన్ ఆ యాక్టింగ్, జాతర సీను, ఆ లాస్ట్ ఫైట్ అవన్నీ సినిమాకి మరి ఎంత పెట్టాలో. అంటే ఈ అవార్డులు నేషనల్ అవార్డు మొన్నకు వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు అది అనుకున్నారు. ఈ 2 చూశాక ప్రతి ఒక్కరు ఆ అవార్డు తక్కువండి. ఆస్కర్కి రేంజ్లో కూడా బన్నీ అన్న పెట్టాడు. ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్స్లు ఉంటాయి.
పక్కాగా. వన్ లో ఇటు దిష్టి తగిలింది, అందుకే ఎంత ఇబ్బంది అయింది. అంటే ఒకటి ఉంటది కదా, వెళ్ళే ముందు అంటే కాలికి అదే గాయం తగిలిన ఎంత అనేసి ఒక డైలాగ్ ఉంటది కదా. ఆయన గాయం అంటే జస్ట్ ముందుకెళ్ళే మెట్లో చిన్న వార్లు అవడం అలాగా చిన్న మిస్టేక్ అయ్యి అలాగ అంటారు. కానీ తన యాక్టింగ్ తనది ఒక సింగిల్ కార్డు మొత్తం బన్నీ అనే యాక్టింగ్ బట్టి అందరికీ తెలుసు. అందుకే నేషనల్ అవార్డు ఇచ్చారు. పుష్పలో మీరు చూడండి, పుష్ప 2లో చూడండి, ఓవరాల్ గా ఏదో అన్నారు స్టోరీ లేదు ఏదో అని, మొత్తం కనిపిస్తాడు. మొత్తం అన్నయ్యే చూసుకొని సినిమా మొత్తం నడిపిస్తుంది బన్నీ అనే. అబ్బా బుర్రపాడు ఆ యాక్టింగ్ అందరు చెప్పక్కర్లే, మైండ్ బ్లోయింగ్ అది. ఆ రప్ప ఏంటి, ఆ జాతర సీన్లు ఏంటి, ఎవడైనా ఒకటి హ్యాటర్స్ సినిమాకి వెళ్ళకుండా బ్యాడ్ రివ్యూలు చెప్తున్నారు. ఆడే ఈ సినిమా చూసి నాకు ఫోన్ కూడా చాలా మంది సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్ కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్, అందరు ఫ్యాన్స్ కూడా ఏట్రా యాక్టింగ్ బుర్ర పౌడర్ ఆయన దండం పెట్టారు. యాక్టింగ్ క్లారిటీ ఇచ్చారు, యాక్టింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇన్ కేస్ బెయిల్ వచ్చింది, అందరి ముఖాల్లో నవ్వులు ఉన్నాయి. ఆ బెయిల్ రాకుండా కంటిన్యూ అంటే మీ ఫ్యాన్స్ పరిస్థితి ఖచ్చితంగా ఆర్మీ అనేదో మేము చూపిస్తాం. అది అంతే పక్కగా, అది మాత్రం నిజం. మా ఆర్మీ ఏంటో మేమేంటో, మా సోషల్ మీడియా ఏంటో మేమో చూపిస్తాం అనమాట. హైదరాబాద్ అని అక్కడ మొత్తం అన్ని జిల్లాలు కదిలితే వేరేగా ఉన్నాం. అది లేదు, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మంచోళ్ళకి మంచిగా జరుగుతుందండి. హ్యాపీగా మనస్ఫూర్తిగా. ఇది ఫ్యాన్స్ అంతా ఒక రకమైన వ్యాఖ్యలు చెప్తున్నారు. బెయిల్ గానే రాకపోయి ఉంటే అల్లు అర్జున్ ఆర్మీ అంటే ఏంటో చూపించే వాళ్ళమని. కానీ దేవుడి దయ వల్ల ప్రస్తుతం బెయిల్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనందం వెలువరిస్తోందని, భవిష్యత్తులో ఇంకా అనేక సక్సెస్ మీట్లు ఉత్తరాంధ్ర స్థాయిలో కూడా చేపట్టాలని మేమంతా కోరుకుంటున్నామని చెప్పి ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఏదైతే బెయిల్ ప్రకటన రావడంతోనే శ్రీకాకుళంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఎవరైతే ఈ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దిష్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మరింత ఉన్నత దశకు తమ అభిమాన హీరో చేరుకోవాలని ఈ సినిమా కూడా ఇప్పటికే అనేక రికార్డులు కొనగొట్టింది. భవిష్యత్తులో ఇంకా దాన్ని రికార్డులన్నీ తన్నే సొంతం చేసుకునేలా, భవిష్యత్తులో మరిన్ని ఏవైతే జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకునేలా మరిన్ని ఆశీస్సులు అల్లు అర్జున్కి లభించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు ఈ అభిమానులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్ తెలుగు.